హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నేపాల్లోని పొఖారా నగరంలో ఉన్న గుప్తేశ్వర మహాదేవ్ గుహ ఒక అత్యంత ప్రసిద్ధ మరియు పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం అండి. ఈ గుహ సుమారు 5,000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ స్వయంభువుడుగా వెలిసిన ఒక పెద్ద శివలింగం ఉంటుందండి. ఫ్రెండ్స్, గుహ బయట చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి అండి. పైనుండి మనం కిందకు చూస్తే భూమి లోపల ఇంత పెద్ద గుహ ఉన్నదన్న విషయం చాలామందికి తెలియదు అండి. మనం గుహ లోపలికి వెళ్ళాలి అంటే సర్ప ఆకారంలో ఉన్న ఈ మెట్లన్నీ దిగుతూ కిందకైతే వెళ్ళాలి అండి. పైనుండి చూస్తే మనం సర్ప ఆకారంలో పాము మాదిరిగా ఈ మెట్లయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అండి. ఫ్రెండ్స్, గుహ బయట ఎంట్రన్స్లోనే ఒక పక్కన శ్రీ మహావిష్ణువు అతిపెద్ద విగ్రహం ఉంటుందండి. దాని చుట్టూరు ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా శ్రీ మహావిష్ణువును కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే నాతో పాటు మీరు కూడా ఒకసారి శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోండి. ఈ గుహ శతాబ్దాలుగా దట్టమైన అడవిలో దాగి ఉన్నది. 16వ శతాబ్దంలో కొందరు స్థానికులు గడ్డి కోయడానికి వెళ్ళినప్పుడు ఒక వింత పొదను చూశారు. దాన్ని తొలగించగానే వారికి ఒక పెద్ద భారీ గుహ అయితే కనిపించిందండి. లోపలికి వెళ్ళి చూడగానే శతాబ్దాలుగా ఎవరికీ తెలియకుండా దాగి ఉన్న శివుడు, పార్వతి, సరస్వతి మరియు నాగేశ్వరిని పురాతనమైన విగ్రహాలు బయటపడ్డాయి. 1991 సంవత్సరంలో ఈ గుహను అధికారికంగా ఒక పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. అప్పుడే ప్రధాన ద్వారానికి ఒక పెద్ద తోరణం మరియు లోపలికి వెళ్ళడానికి మెట్లు నిర్మించారు అండి. ఈ గుహ పొడవు దాదాపు 2,950 మీటర్లు. ఇది నేపాల్లోని అత్యంత పొడవైన గుహల్లో ఒకటిగా పేరుగాంచిందండి. ఈ గుహ లోపల నడుచుకుంటూ వెళ్తే చివరి భాగంలో ఒక అద్భుతమైన జలపాతం కనిపిస్తుంది. చాలా భయంకరంగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ గుహలోని జలపాతాన్ని డెవిల్స్ ఫాల్స్ అంటారు అండి. బయట ప్రవహించే ఈ జలపాతపు నీరు భూమి లోపలికి ప్రవహిస్తూ గుహ గుండా వెళుతుందండి. ఈ గుహను రెండుగా విభజించారు. మొదటి భాగంలో శివలింగం ఉంటుందండి. రెండో భాగంలో జలపాతపు వైపుకు దారితీస్తుంది. అయితే వర్షాకాలంలో నీటి మట్టం ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగకుండా రెండో భాగాన్ని మూసివేస్తారు అండి. అసలు ఈ గుహని ఎవరు ఇంత అందంగా తీర్చిదిద్దారనేది ఎవరికీ తెలియదు అండి. అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, గుప్తేశ్వరుడు గుహ లోపలికి వెళ్ళాలి అంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతి ఉంటుందండి. అయితే ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నేపాల్ కరెన్సీ వేరు, ఇండియా కరెన్సీ వేరు అండి. ఏ కరెన్సీ అయినా సరే ఇక్కడ మనకి తీసుకుంటారు. మన టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అనుమతి ఉంటుందండి. లోపలికి వెళ్ళగానే నీరు కారుతూ ఉంటుంది, నేల కూడా తడిగా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండి. ఫ్రెండ్స్, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా గుప్తేశ్వర మహాదేవ్ మందిర దర్శనానికి అయితే వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది. ఇటువంటిది చూడకపోతే మీరు చాలా మిస్ అవుతారండి. అంత అద్భుతంగా భూగర్భ లోపలైతే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు.